కొత్తపల్లి మండలంలోని గ్రామాల రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని పరిపుష్టి చేయడానికి కొరకై మన ఆదర్శ ఎఫ్పిఓ అనేటువంటిది ప్రారంభం చేయడం జరిగింది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఈ యొక్క ఎఫ్పిఓ ఏప్రిల్ 28వ తేదీ 2023న ప్రారంభమైంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్న రైతుల యొక్క ఆర్థిక పరిపుష్టిని సాధించాలనేటువంటి సంకల్పాన్ని మేము తీసుకున్నాం. ఈ యొక్క ఎఫ్పిఓ యొక్క జనరల్ బాడీ మీటింగ్ ఫిబ్రవరి 29వ తేదీన మన చింతకుంటలో ఉన్నటువంటి మన ఆదర్శ ఎఫ్పిఓలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది. కాబట్టి కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులు కూడా చింతకుంటలో ఉన్నటువంటి ఈ రైతు భవనానికి వేంచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరి నా పేరు న్యాలమడుగు శంకరయ్య, నేను ఈ యొక్క ఎఫ్పిఓకు ఎండిని, అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మా యొక్క ఎఫ్పిఓ యొక్క డైరెక్టర్లు. మేమందరం కూడా కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి రైతులను సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మన ఒక కొత్తపల్లి రైతుల యొక్క అభివృద్ధి కొరకై పాలమూరు సీడ్స్ కంపెనీ అనే ఒక ఎన్జిఓ మనకు మార్గదర్శనం చేస్తుంది. మనకు శిక్షణ ఇవ్వడానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. అంతేకాకుండా మన భారత ప్రభుత్వం యొక్క ఏజెన్సీ అయినటువంటి ఎస్ఎఫ్ఏసి మనకు ఆర్థికంగా డబ్బులు అందించడానికి కూడా అది ముందుకు వచ్చేసింది. అంటే మన ఆఫీసు నిర్వహణ చేసుకోవడము, అదేవిధంగా మనం ఏదైనా యంత్రాలు కొనుగోలు చేయాలనుకున్నా, లేదా ఏదైనా పంట ఉత్పత్తులను పెంచడానికి కృషి చేయాలనుకున్నా, అలాంటి వాటి కొరకు ఆర్థిక సహాయం చేయడానికి ఎస్ఎఫ్ఏసి మరి ముందుకు వచ్చేసి ఆర్థిక సహాయం చేస్తామని చెప్తున్నది. కాబట్టి ఇట్టి అవకాశాలను ఉపయోగించుకొని మన కొత్తపల్లి మండలంలో అన్ని గ్రామాలు అభివృద్ధి కావడానికి మనం కృషి చేస్తున్నాం. కాబట్టి అన్ని గ్రామాల రైతులు కూడా 29 ఫిబ్రవరి 2024 గురువారం రోజు తప్పకుండా మన చింతకుంట గ్రామానికి 10 గంటలకు వేంచేసి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరొకసారి నేను మనవి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. జై జవాన్, జై కిసాన్. నా పేరు బండ కిషన్ రెడ్డి, కొత్తపల్లి పట్టణము మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్. మేము గత సంవత్సరం నుండి రైతులకు సంబంధించి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఇది స్థాపించడం జరిగింది. మా శంకరయ్య సారు వీరి ఆధ్వర్యంలో కొత్తపల్లి మన పట్టణంలో కూడా దిగ్విజయంగా గత సంవత్సరం నుండి నడుస్తుంది. పోయిన సంవత్సరం మేము రైతులకు కావాల్సిన విత్తనాలు మేము ఖరీదు చేసి మళ్ళీ రైతులకు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి రైతు అనే సాధక బాధకాలలో కూడా మేము గ్రూప్గా పోయి వాళ్ళ ఇంట్లో ఏమన్నా కష్ట సుఖాలు వచ్చినప్పుడు పరామర్శించడం, వాళ్ళ ఆనందంలో కూడా పాలు పంచుకోవడం ఈ విధంగా జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే రైతులను పరిపుష్టి చేయాలంటే రైతుల సరుకు మనమే సొసైటీ ద్వారా కొనుక్కొని మళ్ళీ దాన్ని తిరిగి ఉత్పత్తి అంటే మనం గిర్ని పట్టించి అవి ప్రోడక్ట్స్ మొత్తం వినిమయదారులకు చేరే విధంగా చేయాలనేది మా సంకల్పం ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మేము బియ్యం, బీపీటీ బియ్యం, జై శ్రీరామ్ బియ్యం కూడా వడ్లు ఖరీదు చేసి పట్టించడం జరిగింది. అవి మార్కెట్లో అమ్మడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది మేము స్టార్టింగ్ కాబట్టి మా దగ్గర పెట్టుబడి లేకున్నా కూడా మా దాంట్లో మేము కొంచెం చేబదాలు వేసుకొని ఇది ఈ సంవత్సరం నడిపించడం జరిగింది. మా కొంచెం ఆర్థిక పరిపుష్టి అయితే ముందు మా ఆలోచన ఏంటంటే అక్కడ ముల్కనూరు సహకార సొసైటీ దాని మాదిరిగా మేము కూడా చేయాలనేది మాకు అంతర్గతంగా ఉన్నది. అందులో మేము కొంత ఒక 25% చేసినా కానీ మా సొసైటీకి ఒక మంచి ఆనందం మా సభ్యులకు కలుగుతుందని నేను ఇందు మూలంగా తెలియపరుస్తున్నాను. చింతకుంట గ్రామ అధ్యక్షునిగా నేను దొనపాటి రవీందర్ రెడ్డిని. చింతకుంట కొత్తపల్లి మండలం యొక్క రైతులందరినీ మా గ్రామ తరపున రైతులందరినీ ఆహ్వానిస్తున్నాను. దయచేసి 29 నాడు అందరు తప్పకుండా రాగలరని మనవి. ఈరోజు ఎఫ్పిఓ అనేది 11 మంత్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అది 250కి చేరుకున్నది. ఇక పూర్తి రైతులను చేర్చుకుంటాం. అయితే దీని ఉద్దేశం ఏంటంటే వ్యవసాయదారుడు ఎంత పని చేసినా కూడా ఆర్థికంగా కుదేలవుతా ఉన్నాడు. కాబట్టి రైతును మనం అందరూ సంఘటితంగా ఉండి ఒకరొకరు సహకరించుకుంటూ రైతులకు లాభం చేకూరే విధంగా పనిచేయాలనే ఆలోచనతోటి మేము పనిచేస్తున్నాం.
అదేవిధంగా ఇప్పుడు రైతు వడ్లు ఉన్నాయి, సన్న వడ్లన్నీ మేము కొనుగోలు చేసి దాన్ని గిన్నె పట్టించి అమ్మి తద్వారా వచ్చిన లాభాన్ని ఏదైతుందో రైతులకి పంచడం జరుగుతుంది. ఇట్లా అందరినీ కొంచెం కొంచెం దీనికి గురించి తెలియదు, మేము కొంచెం ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. కొంత కాలానికి మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డు ద్వారా సహకారం కూడా మాకున్నది. కాబట్టి మేము ఈ కార్యక్రమం మెల్లిమెల్లిగా చేసుకుంటూ రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే మా ఆకాంక్ష. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం అందరం.